ఆంధ్రుల సంక్షేమం ఆధారపడ్డ కొమ్మ వెంకయ్య. రండి నరుక్కుందాం. 2014 ఫిబ్రవరి 18 లోక్సభలో మూసుకుపోయిన తలుపుల సాక్షిగా ఆ రోజు తెలుగువారికి చీకటి రోజు. ప్రపంచానికి తెలియకుండా, టీవీల్లో కనిపించకుండా పార్లమెంట్లో సమైక్యాంధ్రను రెండుగా చీల్చేశారు. అయినా అడిగేవాడు లేడు. ఎందుకంటే విభజన వద్దంటోన్న తెలంగాణేతర సీమాంధ్రుల గొంతుక అయ్యేవాడు ఒక్కడు లేడు. ఉన్నా గట్టిగా నిలబడలేదు. అందుకే మూసిన తలుపుల మాటున లోక్సభలో ఆంధ్ర భవిష్యత్ మూతబడిపోయింది. 2014 ఫిబ్రవరి 20 లోక్సభలో ఆంధ్ర ఆశయాల్ని నులిమి, ఆరాటాన్ని అదిమి తెలంగాణ ఏర్పాటు నిర్ణయం చేశారు. ఇప్పుడిక రాజ్యసభ వంతు. ఇక్కడ 5 కోట్ల తెలుగు ప్రజల కంఠాల్ని కఠినంగా, అమానుషంగా పూడ్చేసి ఢిల్లీ పాలకులు తమ పంతం నెగ్గించుకుంటున్నారు. అదిగో ఒకప్పుడు ఆ కంఠం కంచులా మోగింది. Special category 10 years. Prime Minister is saying 5 years. 5 years will not be sufficient at all. You have to set up an industry and then start manufacturing. Let them make it 10 years. That is the demand of the people. ఆరాట పడుతోన్న ఆంధ్రుల మనస్సుల్లో మంచులా కురిసింది. హైదరాబాదును తెలంగాణకి శాశ్వతంగా కట్టబెట్టి, కట్టుబట్టలతో ఆంధ్రోల్ని వెళ్లగొట్టి, జాతిని కబళించే కుట్రలు జరుగుతున్నప్పుడు ప్రత్యేక హోదా అని గర్జించింది ఎవరు? ఈ పెద్దాయనే. రాష్ట్రం నుంచి ఎంపికైన ఎంపీలు దిక్కులు చూస్తుంటే, మొత్తం జనమంతా దిక్కుతోచక తల్లడిల్లుతుంటే పెద్ద దిక్కైంది ఎవరు? ఈ వెంకయ్యే. అసలు ఆయన్ని ఆ రోజు ప్రత్యేక హోదా అనుమన్నది ఎవరు? ఇవాళ్ల రోడ్ల మీద వీరంగం చేస్తున్న వెర్రి సన్నాసుల, అసెంబ్లీలో అరాచకం సృష్టిస్తోన్న అసురుల బ్యాచినా? వేళాపాల లేకుండా వేదికలెక్కి నానా పైత్యం మాట్లాడే వేషాలు వేసుకునే మహానుభావుడా? వీళ్ళెవరూ కాదు. కనీసం తెలుగు ప్రజానికం కూడా ఈ నాయుడు గారిని హోదా అడగమని అడగలేదు. కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా అక్కడున్న ఆయన తనకు తానై తెలుగు నేల భవిష్యత్తు కోసం హోదాపై పట్టుబట్టారు. మాట్లాడటమే సాధ్యం కాని మౌనమోహన సింగు చేత మాట్లాడించి హోదాకు ఒప్పించాడు. అదే ఆయన చేసిన పాపమా, పాతకమా? హోదా అప్పుడడిగి ఇప్పుడు ఎందుకిప్పించలేకపోతున్నాడు? వెంకయ్యను ఇలా విక్రించే వెర్రివాళ్లకు వారికి తగిన సమాధానం చెప్పే ముందు మనం కొన్ని సత్యాలు తెలుసుకోవాలి. సిగ్గు లేకుండా ఆయనేం చేశాడంటున్న ఏమీ చెయ్యలేని సన్యాసులకి వీటిని సమాధానంగా చెప్పగలిగాలి. మోదీ ప్రధానై తొలి కేబినెట్ కొలువుదీరింది. ఆయన్ని ఢిల్లీకి పంపిన గుజరాత్కు వరాల వర్షం కురియాలిగా. పోని 70 మంది ఎంపీల్ని ఇచ్చిన ఉత్తరప్రదేశ్కు నజరానాలు వెళ్లాలిగా. కాని మన పోలవరం ముంపు మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలిశాయి. దీనికి కాషాయ దళ అగ్రనేత వెంకయ్య కారణం కాదా? ఇవాళ హోదా హోదా అంటూ ఆహాకారాలు చేస్తున్న హౌలాలు ఆ నిర్ణయం చేయించారా? 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సమైక్య రాష్ట్రం కావలసినన్ని షాకులు తిన్నది. కాని రైతులు మాత్రం రాత్రుల్లో కరెంటు కోసం కాపలా కాస్తూ పాముకాట్లకు బలయ్యారు. షాకులే తప్ప కరెంటు లేని కాంగ్రెస్ పాలన నుంచి ఇవాళ 24 గంటల విద్యుత్ వెలుగులతో నవ్యాంధ్ర వెలిగిపోతోంది. దీనికి కారణం ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇచ్చిన తొలి 3 రాష్ట్రాల్లో ఏపీ ఒకటి కావటం. మరి ఆ విద్యుత్కి కారణం ఎవరు? దీపస్తంభం లాంటి ఈ తెలుగు తేజం కాదా? రండి ఇంకా ఇంకా తరిచి చూద్దాం. తాను ఎంపీ కావటానికి, కేంద్ర మంత్రి కావటానికి, దేనికి ఎప్పుడు సహాయం చెయ్యని తెలుగు ఓటర్ల కోసం, కనీసం తన పార్టీని సమీప భవిష్యత్తులో అసెంబ్లీలో అధికారంలోకి తెస్తుందన్న ఆశ కూడా లేని రాష్ట్రం కోసం వెంకయ్య ఏం చేశాడో చూద్దాం. తనకు జన్మనిచ్చిన తల్లి కోసం ఆయన ఆంధ్ర పక్షపాతిగా తెలంగాణ వారి ముందు, ఢిల్లీ పెద్దల ముందు తప్పుడు ముద్ర పడుతూ కూడా ఏం చేశాడో లోతుగా చూద్దాం. విశాఖలో 57,000 కోట్లతో చమురు శుద్ధి కేంద్రం ఏర్పాటుకు అంగీకారం లభించింది. అనంతపురంలో 6,000 కోట్ల మిసైల్ టెక్నాలజీ సంస్థ రాబోతుంది. కాకినాడలో 450 కోట్లతో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్, అంతర్వేదిలో 15 కోట్లతో ట్రెడ్జింగ్ కార్పొరేషన్ సహకారం కాబోతున్నాయి. వీటి వల్ల ఎవరికి లాభం? ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా మొత్తం 13 జిల్లాల ఆంధ్రులకి ఇవి మేలు చేస్తాయి. అలా జరగాలని కోరుకోవటమే వెంకయ్య స్వార్థం, వెంకయ్య కుట్ర, వెంకయ్య చేతగానితనం. ఇంకా ఉన్నాయి. అనంతపురం, కర్నూల్లో సోలార్ పార్కుల ఏర్పాటు, తిరుపతి, విజయవాడ, విశాఖ ఎయిర్పోర్టుల అభివృద్ధి, విశాఖ, చెన్నై,
బెంగళూరు చెన్నై కారిడార్లతో ఏపీకి భారీ లబ్ధి, వేలాది ఉద్యోగాల కల్పన. హడ్కో ద్వారా రాజధానికి 7,500 కోట్ల రుణం. కాకినాడ పుదుచ్చేరి మధ్య జల రవాణా ప్రాజెక్టు. నంద్యాల ఎర్రగుంట్ల రైలు మార్గాన్ని పూర్తి చేస్తామని రైల్వే మంత్రి చేత చెప్పించటం. ఏపీకి అత్యధికంగా 1.93 లక్షల ఇళ్లు మంజూరీ చేయటం. ఇవే వెంకయ్య నాయుడు అనే తెలుగోడి గోడు విని చేసే ఘోర తప్పిదాలు. ఢిల్లీలో కూర్చొని సాధించిన పలికిమాలిన విజయాలు. అయినా జనానికి ఆరోగ్యం, ఆహారం, ఉద్యోగం, విద్య లాంటివి ఇచ్చే ప్రాజెక్టులు మాకెందుకు? హోదా ఇవ్వకపోతే పంచెలోడదీయటమే మనోళ్లకి తెలుసు. పంచు డైలాగులు చెప్పి పబ్బం గడుపుకోవటమే అలవాటు. ఎయిమ్స్, ఐఐటి, ట్రిపుల్-ఐటి ఇలా వెంకయ్య రాష్ట్రానికి తెచ్చిన ఎన్ని ప్రాజెక్టులైనా చెప్పండి, అవేవో చెవుల్లో దూదులు పెట్టుకుని నోటితో విమర్శలు మాత్రమే చేసే దద్దమ్మలకు వినిపించదు. సరే, చివరిగా హోదాగాళ్లు ఆడుతున్న ప్రత్యేక హోదానే వచ్చేస్తే ఏంటి లాభం? హోదా అనుభవిస్తున్న మణిపూర్ మొదలు జమ్మూ కాశ్మీర్ వరకు 11 రాష్ట్రాలకు జోడిగా ఉన్న ఏపీ 12వ రాష్ట్రమవుతుంది. అంతే తప్ప గుజరాత్, తమిళనాడల్లా రాత్రికి రాత్రే అభివృద్ధి చెందిన రాష్ట్రమైపోదు. 14వ ఆర్థిక సంఘం ఆనాడు రాజ్యసభలో వెంకయ్య హోదా అడిగినప్పుడు అడ్డుపడలేదు. కాని ఆ తరువాత జరిగిన పరిణామాల్లో హోదా అనేది అసాధ్యమైపోయింది. ఇప్పుడిక మిగిలింది కేంద్రం నుంచి ఎంత వీలైతే అంత సాధించుకోవడం, సంపాదించుకోవడం. మరి అది తెలుగువారి తరపున హస్తినలో రాయభారం జరుపుతోన్న శ్రీకృష్ణుడు లాంటి మన వెంకయ్య లేకుండా సాధ్యమేనా? ఇక్కడ కూర్చొని వెంకయ్యని తిట్టిపోసే శిశుపాలుల్లాంటి కేసుల్లో ఇరుక్కున్న కేడీలు తాము ఇంకా గొప్పగా తీసుకురాగలుగుతారా? బీజేపీ కోసం 72 మంది ఎంపీల్ని ఇచ్చిన ఉత్తరప్రదేశ్ కంటే 2 ఎంపీల్ని ఇచ్చిన ఏపీ ఉత్తమమైన లబ్ధి పొందింది. అందులో వెంకయ్య పాత్ర ఏమీ లేదనుకుంటే అది ఉన్మాదంతో ఉడికిపోయిన అమాయకత్వం మాత్రమే అవుతుంది.